ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వస్తున్నటువంటి మొట్టమొదటి ఏకాదశి. ఈ ఏకాదశి మనకి ఆదివారం రోజు రాబోతోంది. ఈ ఆదివారం రోజు వస్తున్నటువంటి ఏకాదశి మనకి ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటిది. ఇక్కడ ఈరోజు విశేషం ఏంటంటే, మనకి చంద్రుడు స్వక్షేత్రంలోను, చంద్రుడి యొక్క స్వక్షేత్ర గతి మన మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమే అవకాశం. మన మనోకామనా సిద్ధి ధర్మబద్ధమైంది సుమా. మనోకామనా సిద్ధి పొందడానికి కూడా మధ్యాహ్నం వరకు ఆశ్లేష నక్షత్రం, తదుపరి మఖా నక్షత్రం ఉంటుంది. చంద్రుడు కర్కాటకంలో స్వక్షేత్రం కాబట్టి ఏకాదశి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మనకి వసంత ఋతువులో వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశి విశేషమైనది. ఈ యొక్క ఋతువు మనకి ఆహ్లాదాన్ని, ప్రకృతిలో వచ్చేటువంటి అనుకూలమైనటువంటి మార్పుల్ని మనకి కలిగించేది. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి పవిత్రమైనటువంటి తిథి ఏకాదశి. దీని పేరే కామక ఏకాదశి, కామైక ఏకాదశి అని. అంటే మన కోరికల్ని, సత్కర్మల్ని, సత్కోరికలని తీర్చగలిగేటువంటి ఏకాదశి తిథి ఈ యొక్క కామనా ఏకాదశి అంటారు దీన్ని. ఈ తెలుగు సంవత్సరాలు ఉన్నటువంటి మొట్టమొదటి ఉగాది కాబట్టి అద్భుతమైనటువంటి భగవంతుడికి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే సంవత్సర ప్రారంభంలో చేయనటువంటి సంకల్పాలు సంవత్సరం పూర్తిగా మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా వీరికి విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చును. అలాగే ఈ యొక్క వసంత ఋతువులో పాతమైనటువంటి ఆకులు రాల్చేసి కొత్త చిగుళ్ళని ఏ విధంగా అయితే ప్రకృతి మొదలు పెడుతుందో, కొత్త చిగుళ్ళని ప్రారంభం చేస్తుందో ఆ వృక్షాలు, ప్రకృతి అంతా కూడా, అలాగే మనలో ఉన్నటువంటి ఎండిపోయిన మాలిన్యాలన్నిటి కూడా తుడిచి వేసుకొని భగవంతుడి అనుగ్రహాన్ని పొందుకునే కొత్త చిగుళ్ళని మనము మనసులో సత్కర్మలు అనేటువంటి చిగుళ్ళని మొలిపించుకోగలిగేటువంటి శక్తి కలిగినది ఈ యొక్క ఏకాదశి. కాబట్టి ఈ ఏకాదశిని తప్పకుండా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ విషయాన్ని గమనించండి. నక్తముగా ఉండాలి. ఉదయం 7:47 వరకే ఉందండి అంటే మనకి సూర్యోదయమైనటువంటి తిథి కాబట్టి మన ఈరోజు సర్వదా ఏకాదశి, సర్వకామైక ఏకాదశి. ఎందుకంటే ద్వాదశి మర్నాడు మనకు కూడా ఉదయం వరకే ఉంది కాబట్టి ద్వాదశితో కూడిన ఏకాదశి మనకి విశేషమైంది కనుక తప్పకుండా మనము అనుకూలమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. రేపు వామన ద్వాదశి కూడా ఉంది, దాని గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వామన ద్వాదశి కూడా చెప్పుకుందాం మనం. ప్రస్తుతానికి మాత్రం ఈ ఏకాదశి పర్వదినములో ఆదివారంతో కూడుకుంది కాబట్టి తప్పకుండా మనము శ్రీమన్నారాయణుని, సూర్య భగవానునితో కలిపి పూజించిన వారికి అద్భుతమైన యోగం, రోగనాశనం, రుణ విమోచనం, శక్తి, ఆర్థికాభివృద్ధి, అలాగే వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. ఈరోజు చేసేటువంటి దానం ఏదైనా సరే అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని కలిగిస్తుంది. ఈరోజు చేసే నదీ స్నానం సమస్త పాపముల నుంచి విముక్తి కలిగిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి దివ్యమైనటువంటి ఏకాదశి వ్రతము రోజున నదీ స్నానము కానీ, చన్నీటి స్నానం ఆచరించి, సముద్ర స్నానం ఆచరించి, భగవన్నామ స్మరణతో విష్ణుమూర్తికి ప్రీతి అయినటువంటి ఫలములన్నీ కూడా స్వామివారికి నివేదన చేసి, కలశస్థాపన గావించి, ఆ విష్ణుమూర్తికి పంచామృతములతో అభిషేకము చేసి, ఆ స్వామివారిని అష్టోత్తర నామములతో, సహస్రనామములతో పూజించి, భగవంతుడికి సర్వమైనటువంటి పదార్థములను సమర్పణ చేసి, ధూపము, దీపము, నైవేద్యము గావించి, ఆ స్వామివారికి ఆత్మ ప్రదక్షిణం చేసుకొని నమస్కారము చేసి, మంత్రపుష్పాదులు, తాంబూలాదులు సమర్పణ చేసి, బ్రాహ్మణుని, బ్రాహ్మణ దంపతులని పిలిచి వారికి ఉపయుక్తమయ్యేటువంటి వస్తువుల్ని దానముగా మనం ఇవ్వగలిగితే అద్భుతమైనటువంటి యోగాన్ని ఆ రోజు మొత్తం కూడా పగటి పూట భగవన్నామ స్మరణ, హోమాదులు, జపము, తపస్సు చేసుకుంటూ రాత్రి సమయం కూడా మొత్తంగా మనము జాగరణము చేసిన వారికి ఆనందం జీవనం. ఈ జాగరణ సమయంలో భాగవతం, రామాయణ మహాగ్రంథాలని చదివిన వారికి, అనుకూలమైనటువంటి స్వామి వారి యొక్క భజన చేసిన వారికి అద్భుతమైనటువంటి ఆ స్వామి అనుగ్రహంతో మనలో ఉన్నటువంటి సమస్త మాలిన్యాలు తొలగిపోయి అద్భుతమైనటువంటి చైతన్య శక్తిని పొందగలిగి మనం అనుకున్నటువంటి గృహము, సంతానము, వివాహము, యోగము, ఉద్యోగ లాభము, 100 కోట్ల ధనప్రాప్తి, 1000 కోట్ల ధనప్రాప్తి, మన యొక్క వ్యాపార వృద్ధిని, 10 మందిలో అనుకూలమైనటువంటి గౌరవ మర్యాదలని, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదలని పొందుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఓపిక ఉంది, ధనం ఉంది, ఈరోజు సుదర్శన హోమం చేయించిన వారికి అద్భుతం. రాజకీయ నాయకులకు కానీ, ఇతరత్ర వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ సుదర్శన హోమాన్ని కనుక చేస్తే
అద్భుతం. సమస్త శత్రువులు మీ పాదాక్రాంతులైన అవకాశం ఉంటుంది. ఆ మరునాడు 10 మందికి అన్నదానము చేసి ఆ తర్వాత వామన ద్వాదశి రోజున మనం ఆ అన్నదానం తర్వాత మనం భోజనం చేసిన వారికి యోగం అద్భుతంగా ఉంటుంది. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు చాలా సంతోషపడతాడు. మనం అనుకున్నటువంటి ధర్మమైనటువంటి కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున ఆ స్వామిని పూజించి అర్చించిన వారికి అనుకూలవంతమైన యోగం ఉంటుంది. చైత్రమాసంలో వచ్చేటువంటి కొన్ని ఋతుల మార్పుల వల్ల మనకి ఆరోగ్యవంత లక్షణం నక్తముగా ఉంటే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇది ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది. ఆ ఒక్కరోజు నక్తంగా ఉంటే అద్భుతం. కాబట్టి ఆ రోజున పూర్తిగా మీరు నక్తముగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఓపిక లేని వాళ్ళు భోజనము తప్ప అల్పమైనటువంటి ఆహారం, తొందరగా జీర్ణమే ఆహారాన్ని తిని యొక్క సేద చూచు అశక్తులైన వారు మాత్రమే ఆ విషయాన్ని గమనించుకోండి. ఈ అన్నం అనేది తినకూడదు. సైంటిఫిక్ రీజన్ చెప్పాలంటే అన్నము ఈ యొక్క బియ్యం అనే పదార్థము నీళ్ళ ద్వారా ఎక్కువగా నీటిని పీల్చుకొని మన కడుపులో ఇబ్బంది పెడుతుంది. అందుకని అన్నం అనేది ఈరోజు అన్నానికి శాపం కూడా ఉంది. కాబట్టి ఈ అన్నాన్ని ఈరోజు తినకూడదు. రెండవది, మర్చిపోకుండా కూడా ఈరోజు తులసి దళాలతో పూజ చేయాలి, కానీ ఈరోజు తులసి దళాలు కోయకూడదు. స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి అమ్మవారు స్వామిని పూజిస్తుంది కాబట్టి, అమ్మవారు ఆయన పూజిస్తుంది కాబట్టి దళాన్ని కోయకండి. మిగతా రోజుల్లో కోసి పెట్టుకోవచ్చు. కోసుకొని ముందు పెట్టుకొని భద్రపరుచుకొని మర్నాడు మనం ఆ స్వామి సేవలో మనం తులసి దళాన్ని అర్పణ చేయవచ్చు. కానీ ఆ రోజు మాత్రం తులసి దళాలు ఎవరు కోయకండి. మనము ఈ రోజున ఎంత శ్రద్ధగా జపం చేసుకోగలిగితే అంతటి ఆత్మ చైతన్య శక్తి బాగా ఉంటుంది. జపం నిరంతరం నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ అన్నటువంటి శ్లోకం చదువుకోవడం వల్ల శివకేశవులకు అభేదమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క ఏకాదశి రోజున శివుని అర్చన చేసిన విష్ణువుకు ప్రీతి. ఇక్కడ తప్పకుండా శివుణ్ణి కూడా ఈరోజు అర్చన చేయండి. నా శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తానని కోరుకుంటూ 29/3/2026 ఆదివారం రోజున మనకు రాబోతున్నటువంటి పరమ పవిత్రమైన శ్రీ పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి మీ అందరికీ అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిన కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.